హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. అయితే గుజరాత్ లో మోడీ అడ్డాలో కాంగ్రెస్ ఎంపీ గెలవడానికి కారణం వెనుక హోంమంత్రి అమిత్ షా ఉన్నారని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే ఆవిడ అక్కడ గెలవడానికి అమిత్ షా డబ్బులు అడగడమే కాకుండా బీజేపీ నేతల సపోర్ట్ కూడా చాలా ఆవిడకి ఉందని చెప్పి చాలా ఒక పెద్ద వార్త అయితే వైరల్ అవుతుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తాను మీకు. అయితే లోక్సభ ఎన్నికల్లో నిజంగా ఆమెది ఒక స్ఫూర్తిదాయక విజయం చెప్పాలి. అంతేకాదు గుజరాత్ నుంచి కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీట్ కూడా అదే. అందుకే సర్వత్రా ఆసక్తిగా చర్చ నడిచింది. బనస్కంతా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జన్బెన్ నాగాజీభాయ్ ఠాకూర్. సో ఈవిడ 48 ఏళ్ల మహిళ అక్కడ ఆ సెగ్మెంట్ నుంచి గెలిచింది. గుజరాత్ లో కాంగ్రెస్ బోణి కొట్టి నిజంగా ఒక చారిత్రాత్మక గెలుపు అని చెప్పుకోవాలి నిజంగా. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి కావాల్సిన సొమ్మును కూడా ఆవిడ క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రజా సేకరణ ద్వారా డబ్బు సమకూర్చుకున్నారు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. తన ప్రచారం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించిన ఆమె బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా డబ్బులు అడిగారట. సో ఆయన తన క్లాస్మేట్ అని ఒక సోదరుడిగా భావించి సాయం కోరారని చెప్పారు. సో ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే అలాంటి అసాధారణమైన విజయం సాధించిన జన్బెన్ ను రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పి రాజకీయ నేతలకు సలహా ఇస్తున్నారండి. సో క్రౌడ్ ఫండింగ్ ద్వారా గుజరాత్ లో నెగ్గిన ఏకైక కాంగ్రెస్ ఎంపీ, అమిత్ షాను సైతం సాయం కోరిన ఏకైక జెన్బెన్ ఠాకూర్ లోక్సభ ఎన్నికల్లో ఆమెది నిజంగా ఒక అనూహ్య విజయం చెప్పాలి. అంతేకాదు గుజరాత్ నుంచి కాంగ్రెస్ లో నుంచి గెలిచిన ఒక్క ఎంపీ కూడా లేరు. ఆ ఒక్క ఎంపీనే ఈవిడ. అంతేకాదు ఫలితాలు వెలువడ్డాక కౌంటింగ్ కేంద్రం వద్ద ఆవిడ గెలుపు ప్రకటన నేపథ్యంలో ఆవిడ చాలా ఎమోషనల్ కి గురయ్యారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎంత క్లాస్మేట్ అయినప్పటికీ ఒక బీజేపీ పార్టీ అగ్రనేతలు ఎవరైతే మోడీ అమిత్ షా ఉన్నారో, అమిత్ షా లాంటి వ్యక్తిని క్రౌడ్ ఫండింగ్ ద్వారా కాంగ్రెస్ ఎంపీ డబ్బులు అడిగి అక్కడ గెలవడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ యొక్క ధైర్యం కూడా ఆవిడకి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ అక్కడ అసలు కాంగ్రెస్ గెలిచే ప్రస్తావన లేదు. అలాంటిది కాంగ్రెస్ ఏదో అక్కడ ఎవరిలో నుంచోబెట్టాలి కాబట్టి ఒక మహిళని ఠాకూర్ నుంచోబెట్టింది. సో అలాంటి నేపథ్యంలో ఈవిడ ఠాకూర్ నిజంగా ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక స్టెప్ తీసుకొని క్రౌడ్ ఫండింగ్ చేసి అమిత్ షాను కూడా డబ్బులు అడిగి ఆవిడ గెలవడం నిజంగా ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి. సో ఆవిడ గెలుపుపై దట్టు అమిత్ షా ఆవిడ గెలుపు వెనుక ఉండడానికి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.